అందరికీ నమస్కారం. లీడర్ బోర్డ్లో టాప్ పొజిషన్కి దూసుకెళ్లాలనే పట్టుదల ఉందా? అయితే ఈ ఎక్స్ప్లెయినర్ ఖచ్చితంగా చూడాల్సిందే. ఇంటర్లింక్ వీసా కార్డు ఉపయోగించి పాయింట్స్ అలాగే రివార్డ్స్ను అమాంతం ఎలా పెంచుకోవాలో ఈరోజు మనం స్పష్టంగా తెలుసుకుందాం. ఏమాత్రం లేట్ చేయకుండా కాంపిటీషన్లో ఆధిపత్యం చలాయించే ఆ పవర్ఫుల్ స్ట్రాటజీ ఏంటో డైరెక్ట్గా చూసేద్దాం. ఇప్పుడు అందరి మదిలో మెదిలే అతి పెద్ద సవాలు ఒక్కటే: పోటీదారులు లీడర్ బోర్డులో అంత వేగంగా పైకి ఎదగడం ఎలా? ఎందుకంటే ఊరికే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే అగ్రస్థానం దక్కదు కదా. టాప్ స్పాట్ కొట్టాలంటే ఒక సాలిడ్ ప్లాన్ ఉండాలి. అందుకే ఇప్పుడు యాక్టివ్ బౌంటీ సీజన్ 3లోకి ఎంటర్ అవుతున్నాం. ఇందులో సరైన ఎంపికలు చేసుకుంటేనే విజయం దక్కుతుంది. అసలు ఈ సీజన్ మెయిన్ లాజిక్ ఏంటంటే పాయింట్లు, కీస్ సంపాదించడానికి కంటిన్యూస్గా యాక్టివ్గా ఉండాలి. దీన్నే యాక్టివ్ బౌంటీ స్ట్రాటజీ అంటారు. అంటే కేవలం రిజిస్టర్ అయితే లాభం లేదు. ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ సరైన టైంలో సరైన యాక్షన్స్ తీసుకుంటూ క్యాంపెయిన్ స్కోర్ను చురుకుగా పెంచుకుంటూ పోవాలన్నమాట. మరి ఈ స్కోర్ను రాకెట్లా పెంచే ఆ ఉత్ప్రేరకం ఏంటి? అదే ఇంటర్లింక్ వీసా కార్డ్. ఈ కార్డు కేవలం సాధారణ పేమెంట్స్ కోసమే కాదు, ఇది క్యాంపెయిన్ స్కోర్ని బూస్ట్ చేయడానికి ఒక అద్భుతమైన ఆయుధం లాంటిది. నిజం చెప్పాలంటే మిగతా పోటీదారుల కంటే ఒక క్లియర్ అడ్వాంటేజ్ ఇచ్చే ముఖ్యమైన మార్గాలలో ఇది ముందు వరుసలో ఉంటుంది. సరే, అసలు పాయింట్స్, కీస్ ఎలా గరిష్టం చేసుకోవాలో ఇప్పుడు క్లియర్గా విశ్లేషిద్దాం. ఇక్కడ మ్యాజిక్ ఎలా జరుగుతుందో చూడండి. వీసా కార్డ్ కొంటే వెంటనే 300 కాయిన్స్ వస్తాయి. ఆ కార్డ్తో ఏదైనా కొనుగోలు చేస్తే 400 పాయింట్స్. కానీ అసలైన భారీ జాక్పాట్ ఎక్కడుందంటే కనీసం ఒక $20 అందులో డిపాజిట్ చేస్తే ఏకంగా 500 పాయింట్స్ ఖాతాలో పడిపోతాయి. ఒక చిన్న డిపాజిట్కి ఇంత భారీ రివార్డ్ అంటే మామూలు విషయం కాదు గదా. కానీ ఆగండి, అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. పాయింట్స్ మాత్రమే కాదు, కార్డు కొన్నా, పర్చేస్ చేసినా లేక డిపాజిట్ చేసినా ఈ మూడింట్లో ఏ పని చేసినా సరే అదనంగా మరో 15 కీస్ గ్యారంటీగా బోనస్గా లభిస్తాయి. మరి ఈ కీస్ కేవలం నంబరులనుకోకండి. ఎక్కువ కీసుంటే అద్భుతమైన బహుమతులతో నిండిన చెస్ట్లను ఓపెన్ చేసే ఛాన్స్ అంత ఎక్కువగా దొరుకుతుంది. అంటే ఓవరాల్ రివార్డ్స్ 10 అవుతాయన్నమాట. ఇప్పుడు ఈ పేమెంట్ మెషిన్స్ అన్నీ కలిసి అంతిమంగా లీడర్ బోర్డ్ అడ్వాంటేజ్ను ఎలా ఇస్తాయో చూద్దాం. లీడర్ బోర్డ్ను రూల్ చేయడానికి ఒక స్పష్టమైన సింపుల్ సీక్వెన్స్ ఉంది. స్టెప్ 1 కార్డ్ను క్రియేట్ చేయడం. స్టెప్ 2 అందులో ఫండ్స్ డిపాజిట్ చేయడం. స్టెప్ 3 దాంతో కొనుగోళ్లు చేయడం. ఈ క్రమాన్ని పాటిస్తే క్యాంపెయిన్ ప్రోగ్రెస్ ఆటోమేటిక్గా ఫాస్ట్ అవుతుంది. చూశారుగా, ఈ కార్డ్తో ఎంత యాక్టివ్గా ఉంటే లీడర్ బోర్డ్ పొజిషన్ అంత స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే ప్రతి కార్డ్ యాక్షన్ క్యాంపెయిన్ ప్రోగ్రెస్కి డైరెక్ట్ సపోర్ట్ ఇస్తుంది, అలాగే గరిష్ట అవకాశాలను క్రియేట్ చేస్తుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. రేస్ ఇప్పటికీ లైవ్లో ఉంది. ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే ఈ ఫాస్ట్ కాంపిటీషన్లో వెనకబడిపోవడం ఖాయం. కాబట్టి ఈరోజే కార్డ్ యాక్టివిటీస్ మొదలుపెట్టాలి. సో ఫైనల్గా ఒక్క మాట, రేస్ ఎంత ఫాస్ట్గా సాగుతున్నప్పుడు లీడర్ బోర్డ్ను జయించడానికి పోటీదారులు ముందుగా తీసుకోబోయే వీసా కార్డ్ యాక్షన్ ఏంటి? కార్డ్ క్రియేట్ చేయడమా, లేక 500 పాయింట్స్ కోసం ఆ భారీ డిపాజిట్ చేయడమా? ఆలోచించాలి, తక్షణమే యాక్టివ్ అవ్వాలి, లీడర్ బోర్డ్ని షేక్ చేయాలి. కీప్ మూవింగ్.